వాయుగారా ఈరోజు మరి మంత్రాలు చిన్నగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ పాదాలు లేవు. ఒక్కొక్క పాదంలో మంత్రాలు ఉండడం వల్ల మనకు కార్యక్రమం తొందరగా ముగిసింది. మరి జ్ఞానకాండ, కర్మకాండ, ఉపాసనకాండ, విజ్ఞానకాండ. మొట్టమొదలు తెలుసుకోవాలి, పరిజ్ఞానం అవసరం. తర్వాత కర్మలు చేయాలి, తర్వాత ఉపాసన దగ్గర అవుతాం. భగవంతుని ఉపాసన చేయాలంటే భగవంతునికి సంబంధించిన జ్ఞానము అవసరము మొట్టమొదలు. తర్వాత భగవంతునికి ఇష్టమైన శాసించిన కర్మలు చేయాలి, కర్మకాండ అంటారు. తర్వాత మూడవది ఏంటి? ఉపాసన కాండ. అంటే భగవంతునికి అప్పుడు నువ్వు దగ్గర అవుతావు. నువ్వు భగవంతునికి సంబంధించిన జ్ఞానము లేదు, భగవంతునికి ఇష్టమైన కర్మలు చేయము, ఇంకా ఉపాసన ఎక్కడ చేస్తావు? ఇంకా చివరికి విజ్ఞానకాండ. భగవంతునికి సమీపంగా చేరి భగవంతుని అనుభవము పొందిన తర్వాత దాన్ని విజ్ఞానం అంటారు. ఊరికి భగవంతుని గురించి తెలుసుకోవడం జ్ఞానం, అనుభవంతో తెలుసుకున్న జ్ఞానం విజ్ఞానము అంటారు. కనుక మరి మొట్టమొదటి భగవత్ తత్వాన్ని తెలుసుకోవడము మనిషికి అత్యవసరం. కాబట్టి చిన్నప్పుడే 6, 7, 8 ఏళ్ల వయసులో ఉపనయనం చేసి వారికి గాయత్రి మంత్రోపదేశం చేసేవాడు. మన దేశం యొక్క సంప్రదాయం అది. ఇప్పుడు వాడికి 3 ఏళ్ల వయసుకే ఏం చేస్తున్నారు? ఎడ్యుకేషన్ సెంటర్, ఎల్కేజీ, యూకేజీ, ఏదో ప్లే స్కూల్ పంపించేస్తున్నారు. అక్కడ ఏం సంస్కారం జరుగుతుందంటే A for apple, B for bat, C for cat, టింకిల్ టింకిల్ ఇట్లా. ఈ సంస్కారం జరగడం వల్ల వాడు ఏమవుతున్నాడంటే ఒక ఆంగ్లేయుడుగా, నల్ల తోలు ఉన్న ఆంగ్లేయుడుగా తయారవుతున్నాడు. ఆంగ్లేయుడు అంటే ఏంటి? భారతదేశానికి మిత్రుడు, శత్రువు. ఆ ఒక శత్రువును తయారు చేసుకుంటున్నాం. వాడికి ఇంకా సత్సంగం అంటే నచ్చదు. పెరిగి పెద్దయ్యాక ఏముంటుంది వాడికి అంటే సత్సంగం అంటే ఇష్టం ఉండదు, యజ్ఞం అంటే ఇష్టం ఉండదు, గాయత్రి ఇష్టం ఉండదు, భజన ఇష్టం ఉండదు, భారతీయ సంగీతం అంటేనే ఇష్టం ఉండదు వాడికి. రాక్ అండ్ రోల్ కావాలి, డిస్కో పాటలు కావాలి, ఇంకా ఏవో పాశ్చాత్య సంగీతం, వెస్ట్రన్ మ్యూజిక్ కావాలి. ఆహారం కూడా ఇది నచ్చదు వాడికి. గారెలు, బూరెలు, లడ్డూలు, పాయసాలు ఏంటిదంతా పాతకాలం వంటలు అని. పిజ్జాలు, బర్గర్లు, కేకులు, ఐస్ క్రీములు, ఇంకా అందులో ఏమేమో ఉంటాయి. బేకరీ సెంటర్ అది అంటారు కదా, అక్కడ ఉంటాయి అన్నీ ఎప్పుడో తయారు చేసినవి. మన పొట్టను నాశనం చేసి, బుద్ధిని నాశనం చేసి అవి ఇష్టపడతారు. మీరు చూడండి, కాలేజీ స్టూడెంట్స్ అంతా కూడా బేకరీ సెంటర్లోనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళంతా బేకారు కాబట్టి. ఈ రకంగా మనము మొట్టమొదలో విత్తనం ఏది వేస్తున్నామో ఫలితం అదే వస్తుంది, ఇంకా అనుకునే లాభం. కనుక ఉపనయనము, గాయత్రి ఉపదేశము, గురు సాన్నిధ్యానికి తీసుకుని పోవడం, 3 ప్రక్రియలు మొదలుపెట్టాయి. అందుకని భారతదేశం జగద్గురు అయిపోతుంది అయింది అని కొంతమంది కేకలిస్తున్నారు. ఎక్కడ అవుతుంది? ఏమవుతుంది అంటే ఆర్థికంగా ఉంటాయనట. ఏ రకంగా జగద్గురు? వేదాల ఉపదేశాన్ని అనుసరింపజేస్తే అప్పుడు జగద్గురువు. నీకే తెలియదు వేదోపదేశం, ఇంకా నువ్వెక్కడ అనుసరిస్తావు? ఎవరికి చెప్తావు? కౌసల్య సుప్రజా రామ అంటున్నా. కౌసల్య పేరు ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే రాముడిని చక్కగా తీర్చిదిద్దింది. మరి భారతదేశము అంటే భారత మాత. ఈ మాత ఎంతమందిని తీర్చిదిద్దుతున్నది? ఎవరికి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, నైతిక జ్ఞానం ఉంది, వేదాంత జ్ఞానం ఉంది? ఎవరికి ఏమి? అందరూ పొట్టపుల్లి బతుకుతూ ఉన్నారు. కనుక భారతదేశము జగద్గురు కావాలి అంటే మనకు మహర్షులు, వేదమాత చెప్పిన సంస్కారాలు జరగాలి, ఇంటింటా జరగాలి, మనిషికి జరగాలి. ఏమి లేదు, సంస్కారం ఎక్కడుంది? సీమంత సంస్కారం ఉంది. సీమంతం అంటే ఒక సంస్కారం అని చెప్పారు. అది పోయి చివరికి హోటల్లో సీమంతం చేస్తున్నారు. హోటల్లో సీమంతం. పుట్టగానే పిల్లవాడు ఎక్కడ పుడుతున్నాడు? హాస్పిటల్లో పుడుతున్నాడు. ఎమర్జెన్సీ దాంట్లో పెడుతున్నారు ఆ పిల్లవాడు.
అన్ని రకాలుగా భ్రష్టు పట్టిపోయాం. హిందూ రాష్ట్రం ఎలా వస్తుంది? హిందూ రాష్ట్రం అంటే పేరు మార్చుకోవడమేనా? భారతదేశము దట్ ఈస్ ఇండియా, పేరు తీసేసి హిందూ రాష్ట్రాన్ని పెట్టుకుంటే అయిపోయింది. మృత్యుంజయరావు పేరు మృత్యుంజయరావు, 4 ఏళ్ళకి చచ్చిపోయాడు. అలా ఉంటుంది. పేర్లతోటి ఒరిగేది లేదు. లోపల సరుకు కావాలి, లేబుల్ కాదు. మనకు లేబులే ముఖ్యమైపోయింది. ఇప్పుడు సరుకు ఏముంది? ఎక్కడ ఉంది? ఎక్కడ కనబడుతుంది? మనము హ్యాన్సాంగ్, ఫాహియాన్, హిస్సింగ్, చైనా యాత్రికులు, మార్కోపోలో ఇటలీ యాత్రికులు ఎంతో మంది వచ్చారు విదేశాల నుంచి. ఈ దేశం గొప్పతనం తెలుసుకొని తెలుసుకుందామని. ఎప్పుడో 2000 ఏళ్ళ క్రిందటి సంగతి. వచ్చి ఏం రాశారు ఈ దేశం గురించి? వాళ్ళు డైరీలో రాసి పెట్టుకున్నారు. వాళ్ళు రాసుకున్నారు కాబట్టి నమ్మాల్సి వస్తుంది. మనం చెప్తే ఎవరు నమ్మడు. మీ డబ్బా మీరు కొట్టుకుంటున్నారంట. వాళ్ళు ఏం రాశారు? భారతదేశము లాంటి పవిత్రమైన దేశము ఎక్కడా మేము చూడలేదు. ఎక్కడా మద్యము గాని, మాంసము గాని, మత్తు పదార్థాలు ఏవి ఎక్కడ అమ్మడం లేదు, కొనడం లేదు, తినేవాళ్ళు లేదు. మళ్ళీ చివరికి ఉల్లి వెల్లుల్లి కూడా ఈ దేశంలో ఎవరూ తినరు అని రాశారు. ఎవరు, కేవలం బ్రాహ్మణులు కాదు, ఎవరూ తినరని రాశారు. నడి బజారులో రత్నాలు, వజ్రాలు కుప్పలు పోసి అమ్ముతుంటే ఇప్పుడు టమాటాలు, బెండకాయలాగా ఏ సెక్యూరిటీ లేదు, ఏ రక్షణ లేదు, ఏ సీసీ కెమెరాలు లేదు, ఏ పోలీసు లేదు, ఎవరు దొంగతనం చేయలేదు. తలుపులకు ఇళ్లకు తలుపులు లేవు, తాళాలు లేవు. తలుపులున్న తాళాలే లేవు. తాళం వేసుకునే పరిస్థితి ఎప్పుడు వచ్చిందంటే ఈ దేశం మీద దుర్మార్గులు, విదేశీయులు దండయాత్రకు వచ్చిన తర్వాత తాళాలు కనిపెట్టవలసి వచ్చింది. అంతకుముందు వరకు తాళం అనే శబ్దం సంస్కృతంలో లేదండి. ఇంగ్లీష్లో లాక్ అంటున్నాం. లాక్ అంటే సంస్కృతంలో శబ్దమే లేదు, ఉంటే కదా అసలు సిస్టమే లేదు. విదేశాల్లో ఎంగిలి అనే శబ్దమే లేదు. వాళ్ళు ఎంగిలి అంటే ఉచ్చిష్టం అంటాం సంస్కృతంలో. ఇది భారతదేశంలో అన్ని భాషల్లో జూఠా అంటారు. జూఠా. కానీ విదేశాల్లో ఎంగిలి అనే శబ్దం ఉందో ఇంగ్లీష్లో ఉంటుంది. ఎందుకంటే ఎంగిలి మాత్రం ఏం లేదు. వాళ్ళు అంతా ఎవరైనా తినవచ్చు. ఒకరు ఎంగిలి చేసింది ఈ చేతికి ఆ చేయి తేడా కూడా ఇవ్వాలి. ఏ చిత్రమైనా తినవచ్చు. ఇటువంటి దేశాలను మనం ఆరాధిస్తున్నామా? దేశాలకు ఇప్పుడు వెళ్ళిపోదామా? ఇక్కడికి ఇప్పుడు వెళ్తాడు, నా కొడుకు ఇప్పుడు వెళ్తాడు అని తల్లి నిద్ర పట్టడం లేదు. తల్లు అక్కడికి పంపించేసి చేతులు దుక్కుని హాయిగా బంధువుల ముందు, అందరి తన పరిచయాల ముందు ఆమె గొప్పలు చెప్పుకుంటుంది అన్నమాట. ఇప్పటికి భారతదేశము జగద్గురువు కావాలి అంటే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ పనికిరాదు, ప్రభుత్వ వ్యవస్థ పనికిరాదు, రాజ్యాంగం పనికిరాదు, చదువులు పనికిరావు, ఏవి పనికిరావు. ఇది కేవలం పబ్బం గడుపుకోవడానికి, పొట్ట నింపుకోవడానికి తప్ప భారతదేశ వైభవాన్ని నిలబెట్టడానికి కాదు, భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి చేసే అవకాశమే లేదు. కాబట్టి మనమందరం కూడా సరే భారతదేశం ఎప్పుడవుతుందో కానివ్వండి, మన వంతుకు మన కుటుంబంలో వ్యక్తిగతంగా మనము బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఊరంతా శుభ్రత పాటించాలి, మంచిదే. ముందు నీ వాకిలైతే ఊడ్చుకో. నీ వాకిలి ఊడ్చి నీళ్లు శుభ్రంగా పెట్టుకున్నాక ఊరి గురించి ఆలోచిద్దాం. బట్టి ప్రతి ఒక్కరూ కూడా వైదిక ధర్మ దీక్ష తీసుకోవాలి. పవిత్రమైనటువంటి జీవనం, అపవిత్రమైన ఆహారం తినకూడదు, అపవిత్రమైన కర్మలు చేయకూడదు, సహకరించకూడదు, పోకూడదు. కనుక వేద శాస్త్రాలు తెలియకపోవడం వల్ల చాలా నీచమైనటువంటి సంస్కారాలు హిందువులకు ఈనాడు ఏర్పడ్డాయి. అవి పోగొట్టుకోవాలి అంటే మనం వేదాలను అధ్యయనం చేయాలి, ఉపదేశాలు వినాలి, ఆలోచించాలి. అప్పుడు మనం పోగొట్టుకుంటాం. కాబట్టి మనము ఈ అథర్వవేద పారాయణ యజ్ఞము 10 రోజులుగా చేస్తున్నాం. ఈరోజు 10వ రోజు, ఇంకా 15 రోజుల కార్యక్రమం ఉంది. అనగనగరాగమతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. కాబట్టి అనగా అనగా రాగం, తినగా తినగా రోగం అన్నారు. కాబట్టి
కాబట్టి రోజు వస్తూ అప్పుడప్పుడు వస్తూ పాల్గొంటూ బుద్ధి శుద్ధి అవుతుంది, వాక్శుద్ధి అవుతుంది, జీవన శుద్ధి కూడా అవుతుంది. కాకపోతే మళ్ళీ జన్మ మృత్యు పరంపర తప్పదు. కాబట్టి ఈ వాసనలు నెత్తిలో మనస్సులో పేర్కొనిపోయి వాసనలు ఎంతెంతగా తగ్గిపోతే మనకు అంతంత ఉత్తమ జన్మలో అంతంత శాంతి లభిస్తుంది. ఆ వాసనలు అనేవి నిర్మూలనం కావాలి. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము, పంచక్లేశాలని చెప్పారు. వీటిని శుద్ధి చేసుకోవాలి. అవిద్య పేరుకుపోయింది, అస్మిత అది పేరుకుపోయింది, రాగము, ద్వేషము, అభినివేశం మొత్తం బూజు, దుమ్ము, ధూళి లాగా నిండిపోయి మనసు నిండా ఉన్నాయి. కాబట్టి అవిద్య అంటే ఏమిటి? ఒకటే ముక్కలో చెప్పారు వ్యాసుడు. అందరూ గుర్తు పెట్టుకుని అవిద్య అంటే ఏదో శాస్త్రాలు చదవలేదు, సంస్కృతం రాదు, మనకి ఇది రాదు అది రాదు కాదు అవిద్య. అవిద్య అంటే విషయ సుఖం చ అవిద్య అని చెప్పాడు భాష్యం. విషయ సుఖం అంటే బాగా తినాలి, మంచి మంచి బట్టలు ఇంకా కట్టుకోవాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఇంకా 3 అంతస్తులు కట్టాలి, ఇంకా 50 ఎకరాలు సంపాదించాలి, ఇంకా మంచి మంచి చెత్త పాటలన్నీ వినాలి, ఇలాంటి కోరికలు ఉన్నాయి. ఇవన్నీ విషయ సుఖం అంటారు. ఇదే అవిద్య అని చెప్పాడు. ఇది కాదండి అవిద్య. సంస్కృతం ఉన్నారు, గోరడు రోజు సంస్కృతం నేర్చుకున్న వాళ్ళు, వేదాలు చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పని ఏమిటంటే డబ్బు కోసం వేద మాత్రంలో ఉంటారు, అంటే ఒక జీతగాడిలాగా బతుకుతున్నారు. కాబట్టి విషయ సుఖాలు మీరు ఎంత తగ్గించుకుంటే మీకు అంత విద్య వచ్చినట్టు. తిండి ఎంత తగ్గించుకొని ఇతరులకు దానం చేస్తే మీకు అంత విద్య వచ్చినట్టే. నేను తినాలి, ముందు నాకు పెట్టండి, మీ మీద తింటున్నారేంటి? అది కాదు. నాకు వస్తాయా, నాకు అవసరం లేదు, అందరికి ఇచ్చిన తర్వాత మిగిలితే తెచ్చేయండి, లేదా అవసరమే లేదు అంటే అప్పుడు నీకు విద్యావంతుడి కింద లెక్క. ఆ రకంగా చూస్తే ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో విద్యావంతులు? క్లబ్బులు, పబ్బులు, హబ్బులు, హోటళ్ళు, డాబాలు, ఎన్నో ఇక ఆర్డర్ ఇస్తుంది. తిండి 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 తిండి. ఎందుకు తిండి అంటే ఎక్కడ విద్య లేదో అక్కడ అవిద్య ఉంటుంది, ఎక్కడ త్యాగము లేదో అక్కడ రోగం ఉంటుంది, భోగం ఉంటుంది. ఈ పరంపర మనం మర్చిపోయాడు. 3 పూటలు తిన్నవాడు ముందే వస్తున్నాడు, 1 పూట తిన్నవాడు మొదలు వస్తున్నాడు. చూడండి మీరు చరిత్ర పరంపర. హాస్పిటల్కి పోయి చూడండి మీరు, హాస్పిటల్లో ఉండేవాళ్ళంతా ఎవరు? శాకాహారుల హాస్పిటల్లో ఉన్నారు. పవిత్రంగా ఏమి తాగకుండా ఉన్న వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. అడ్డగోలు తిండ్లు తిరుగుళ్ళు ఉన్నవాళ్ళే హాస్పిటల్లో బెడ్లు ఎక్కుతున్నారు. కానీ ఎవరైతే పొట్టను చెత్తకొండిలాగా మార్చకుండా పవిత్రంగా ఒక అమృత కలశంలాగా చూస్తున్నారో వాళ్లకు రోగాలు రానే రావు, వచ్చినా కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. అంతే. లక్షలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన రోగాలు రావండి వాళ్ళు. కాబట్టి త్యాగం నేర్చుకో, దానం నేర్చుకో, సమర్పణ నేర్చుకో, సేవ నేర్చుకో అని మొత్తుకుంటున్నాం. అది నేర్చుకుంటే నీకు ఈ జన్మే కాదు, ఎన్నో జన్మలు శాంతిగా సుఖంగా బతుకుతావు. ఈ జన్మనే చాలు, ఇప్పుడు బతికిందే చాలు. చాలా మంది ఆలోచన ఎంత సంకుచితమైపోయిందంటే 40 ఏళ్ళు బతకాలి, ఎక్కువ కూడా బతకొద్దు, మంచిగా తినాలి, మంచిగా తాగాలి, తిరగాలి, అన్ని సుఖాలు అనుభవించాలి, చచ్చిపోతుందని. చావు రాకపోతే ఏం చేస్తావు? సరే 40 ఏళ్ళ లోపల అన్నీ అనుభవిస్తావు. అనుభవించిన తర్వాత రోగం రాకుండా ఉండాలి కదా. వస్తాయి, రోగాలు వస్తాయి, తిరుగుతాడు. వాడు అనుకున్నట్టు మాత్రం జరగదు, లేదా మధ్యలోనే కొట్టుకుని వస్తాడు. కాబట్టి ఇటువంటి ఆలోచన విధానం ఏమిటి అని అంటే మెటీరియలిస్టిక్ థింకింగ్ అంటారు. భౌతిక ఆలోచన. అది విదేశాల నుంచి మనకు వచ్చింది, మన దేశంలో పుట్టిన ఆలోచన కాదు. ఇప్పుడు చూడండి, ఏ పండగ కానీ, పబ్బం కానీ, ఫంక్షన్ కానీ అన్నిటికీ తాగడం తినడం తగ్గలేదు, తాగడం తినడం తగ్గలేదు. త్యాగం ఎక్కడైనా ఉందా? పరోపకారం ఉందా? ఒకరికి పెడతామని ఉందా? లేదు. కాబట్టి ఇది నేర్చుకోండి. నేర్చుకుంటే కూర్చున్న దగ్గరే మీకు శాంతి దొరుకుతుంది. ఇంకా ఎక్కడో తిరగాలని ప్రయత్నం ఉండదు అసలు. మాకు అందుకే ఎవరు ఎక్కడికి రండి తీసుకుపోతాం, ఆ శబరిమల తీసుకుపోతాం, తిరుపతి ఎక్కడ అవసరం లేదు. మాకు ఉన్న దగ్గరే శాంతి ఉంది. శాంతి లేని వాళ్ళు తిరగాలి. మాకెందుకు? ఉన్న దగ్గరే మంచి పనులు చేస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే నీవు
ధర్మ కార్యాలు చేస్తావో నువ్వు ఉన్నదే స్వర్గలోకం అవుతుంది, శాంతి దొరుకుతుంది. ఇంతకు మించి మరొక మార్గం లేదు. ఇప్పుడు ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగిద్దాం.